దొంగ దొంగ పట్టుకోండి, అదిగో అటువైపు పరిగెత్తున్నాడు, రండి రండి పట్టుకున్నాం రండి. ఆ ఊరి జనమంతా ఒక ప్రవాహంలాగా అతని వెంట పరిగెత్తున్నారు. అతడు దొంగతనాన్ని వృత్తిగా చేసుకొని చాలా కాలంగా దొంగతనాలు చేస్తున్నప్పటికీ ఎన్నడూ పట్టుబడలేదు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఎన్నోసార్లు ప్రజల కళ్ళు గప్పి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ ఆ దినమున దొరికిపోయాడు. అంతే, అతన్ని పట్టుకుని చితకబాదారు ఆగ్రహంతో రగిలిపోయిన ప్రజలు. వారిలో ఒక పెద్ద మనిషి మాత్రం, దొంగను ఇలా కొట్టి శిక్షించే హక్కు మనకు లేదు, అతన్ని జడ్జి గారికి అప్పగిద్దాం అన్నాడు. ప్రజలందరూ దానికి సమ్మతించి జడ్జి గారికి అప్పగించారు. జడ్జి గారు కేసును విచారణను ప్రారంభించారు. కోర్టు ప్రాంగణమంతా ఊరి జనంతో కిటకిటలాడింది. విచారణ ప్రారంభమైంది. సాక్షులను ప్రవేశపెట్టారు. వీడు మా కోడి పుంజును దొంగిలించాడు, నేను కళ్ళారా చూశాను, కానీ పారిపోయాడు అని ఒకరు. వీడు మా ఇంట్లో దూరి బియ్యాన్ని దొంగిలించాడు ఇంకొకరు. వీడు మా డబ్బుని దొంగిలించాడు ఇంకా ఒకరు. ఈ విధంగా అనేక మంది అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఆ దొంగకు నోట మాట రాలేదు. అవమాన భారంతో కృంగిపోయాడు. తన తలను కూడా పైకెత్తడానికి సిగ్గుపడి కుమిలిపోతున్నాడు. ఇక తనకు శిక్ష తప్పదు. తాను చేసిన ఘోర కృత్యాలకు జడ్జి గారు ఎలాంటి శిక్ష విధిస్తారో అనుకుంటూ చెవిటి వాని వల్ల అలానే తలదించుకొని జడ్జి గారి ముందు అచేతనంగా నిలబడిపోయాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో ఆయనకే తెలియదు. బాబు ఇటు చూడు అన్న జడ్జి గారి మాటలకు ఉలిక్కిపడి తలను పైకెత్తి చూశాడు. ఆశ్చర్యం, అక్కడ జడ్జి గారు తప్ప తన మీద నేరం మోపిన వారెవ్వరూ లేరు. అసలేం జరిగిందో తనకేం అర్థం కావడం లేదు. బాబు, నీవిక వెళ్ళొచ్చు. నీ మీద నేరం మోపిన వారందరికీ నష్టపరిహారం నేను చెల్లించాను కాబట్టి వారందరూ వెళ్ళిపోయారు. నీ మీద ఉన్న దొంగతనాల కేసులన్నీ రద్దు చేస్తున్నాను. ఇక్కడి నుంచైనా కష్టపడి పనిచేసి బ్రతకడం నేర్చుకో. మరలా ఎన్నడూ దొంగతనాల జోలికి పోవద్దు అని ఆప్యాయంగా మందలించాడు జడ్జి గారు. ఆ దొంగ జడ్జి గారికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి నిర్దోషిగా అక్కడి నుండి బయటపడి కాయ కష్టం చేసుకుని నీతిగా బ్రతకడం నేర్చుకున్నాడు. సరిగ్గా ఈ జడ్జి గారు చేసిన కార్యాన్ని మన ప్రభువు కూడా మన కొరకు చేశాడు. ఆయన మన పాప రుణాన్ని సిలువలో చెల్లించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1 అన్న మాటలు అక్షరాల నెరవేరాయి.